నమస్తే అండి. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలని అప్పుడు దేవుని ప్రార్థిస్తున్నాం. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అంతే కదండి. వీడియోలు అందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా కామెంట్స్ చేసేవారు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకా వీడియోలు అందరికీ షేర్ చేయండి అండి. మంచి మంచి రెసిపీలతో వస్తూనే ఉన్నాం. మేము కామెంట్స్ చేసిన రెసిపీలతో వస్తున్నాము. నాకు ఈరోజు వచ్చేసి స్వాతి అని నా సబ్స్క్రైబర్ ఒకరు చిట్టి మురుకులు చేయమని అడిగారండి. అందుకే మేము ఈరోజు ఆ చిట్టి మురుకులు చేద్దామనేసి డిసైడ్ అయిపోయినాం. అంతే కదా, మీరు ఏదైనా అడగడం ఆలస్యం, మేము చేయడం నిమిషం, అంతే కదా అండి? అంతే కదండి? అంతే. మరి మీరు ఇట్లా అడగడం, మేము అట్లా చేయడం. చిట్టి మురుకులు చేస్తున్నాం ఇవాళ. అందరికి మంచిగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఓన్లీ బియ్యము మినప్పిండితోని చిట్టి మురుకులు చేస్తున్నామండి. సూపర్ అయిన, క్రిస్పీ అయిన, టేస్టీ అయిన స్నాక్. పిల్లలకైనా ఎవరికైనా ఇష్టమే అది అందరికీ బాగుంటుంది. మనం ఇప్పుడు అవి చేద్దాము. దానికి ఏం కావాలో ఒకసారి చూద్దాం రండి. మినపప్పు అన్నా కదండి, మురుకులు అన్నా కదా నేను. ఇగో మినపప్పు నేను ఇట్లనే తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెము వేపుకొని మంచిగా దూరగా వేయించుకొని మనము మిక్సీ చేసి పిండిలో కలిపేద్దామండి. ఇది బియ్యం పిండి, ఇది ఓన్లీ ప్లెయిన్ బియ్యం పిండి, ఏం కలపలేదండి మేము. రేషన్ బియ్యం పిండి ఇది. దీంట్లో నేను ఏమి వేయలేదు అన్నట్టు. అంటే ఇంకా మినపప్పు వేస్తే మళ్ళీ ఇంకొక రెసిపీకి నాకు మనకు యూజ్ కాదు కదండి. ఎందుకంటే నేను బియ్యం పిండి ఒక్కటేసారి చేపించి పెడతాను అన్నట్టు. అట్లా దాని గురించి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పొడి బియ్యం పిండితోని ఈ మినపప్పు పిండి రెండు కలిపి నేను మురుకులు చేస్తానండి. ఇప్పుడు అది ఎట్లా చూపిస్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మినపప్పుకు ఒక కోపు మినపప్పు తీసుకున్నాం కదండి మనము. అంటే ఏదైనా ఒక గ్లాస్ అన్నా ఏదైనా ఒక కొలత పెట్టుకోండి మీరు. ఒక కప్పు నేను తీసుకున్నాను మినపప్పు. ఒక కప్పుకి ఒక 5 కప్పుల పిండి సరిగ్గా కొలత అవుతుందండి మీకు. అంతే. ఇది ఒకటి తీసుకుంటే అది 5 కప్పులు తీసుకోండి. 5 గ్లాసులైనా 5 కప్పులైనా ఏదైనా గిన్నెలైనా అది దూరగించు. అంతే. ఇది వేయించుకోవాలండి మనం. ఫస్ట్ ఇది వేయించినాక మనం పిండి కలిపేది చూపిస్తాను నేను. మనం పప్పును కొంచెం వేపుకుందామండి ఫస్ట్. ఇది వేపుకుంటే మనకు ఒక పని అయిపోతుంది. ఎందుకంటే కొద్ది చల్లారాలి, మళ్ళీ మనకు పిండి చేసుకోవాలా అట్లా అన్నట్టు. కొంచెం వేపుకుందాము. మంచి దూరగా వేపుకోండి. మంచి మనకు గోల్డ్ కలర్ రావాలి పప్పు. అట్లా కొంచెం శనగపప్పు పడ్డట్టున్నాయి 2-3 ఇండ్ల. కొంచెం 2 పప్పులు ఒక దగ్గర పెట్టినా అది కలిసినట్టున్నాయి. చూడండి, మంచి వేపుకోవాలి మనము. కొంచెం మంచిగా వేగాలి కానీ దూరగా జర దూరగా వేగితే బాగుంటుంది. మళ్ళీ చల్లార్చినాక మళ్ళీ మనం పిండి చేసుకోవాలి. వేడి మీద కూడా పిండి రాదు కదనే. పిండి ఉప్పుదాం వేడి నీళ్ళలో. కాదే పిండి గ్రైండ్ చేయడానికి కొంచెం చల్లగైనాక చేయాలి. లేకపోతే మళ్ళీ మొత్తం మిక్సీ గిన్నెకే అంటుకొని పోతుందండి ఇది. అట్లా ఏం లేదండి, మీరు అడిగిరు కదండి, అందు గురించి మేము చేస్తున్నామండి. ఈ మురుకులు చిట్టి మురుకులు మంచిగా ఉంటాయి కదనే ఇవి. చిట్టి మురుకులు రుచి ఉంటుంది, పిల్లలు ఇష్టంతో తింటారు. చిట్టి పిల్లలు అందరు తీసుకొని తింటారండి. అంతే. ఏదైనా తినే వస్తువు ఇష్టమే పడతారు. ఏముంది, సాయంత్రం కాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. స్నాక్ ఐటమ్స్ కావాలనే కదా. ఏదో మన పెద్దలోకి ఏం అవుద్దామా, పిల్లలే పెద్దోళ్ళైనా తింటారు, చిన్నోళ్ళైనా తింటారు. జర్రంతా కొద్దిగా వేగితే అయిపోతుంది. ఇది ఎంత బాగా వేగితే మనకి మురుకులు అనేది అంత టేస్ట్ వస్తాయండి. గ్యాస్ బంద్ చేయాలి, దాని మీద వేడి అయితే మంచిగా బంద్ చేస్తా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను. ఈ వేడికి మనకు కొంచెం వేగుతుంది, ఇంకా ఎరుపు అయితే. ఇక చూడండి ఎంత మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పప్పును మనం వేపుకోవాలి. పచ్చి వాసన పోవాలి. మంచి స్మెల్ రిలీజ్ అయిపోయింది పప్పుల నుండి. అప్పుడు మనకు వేగిందన్న ఇట్లా నోట్లో వేసుకుంటే ఇట్లా కట్టుమనాలండి పప్పు. అప్పుడైతే మంచి వేగింది అన్నట్టు కదానే. అది గట్ల ఉంటేనే అది రుచి వాసన వస్తుంది. అది భలే స్మెల్ వస్తుంది కదమ్మా. మినపప్పు అంతే. వేపుతుంటేనైతే సూపర్. పెసరపప్పు అయినా అంతేనే, వేయించితే పెసరపప్పు కూడా మనము వాసన మంచిగా వస్తుంది, అద్భుతంగా వస్తుంది స్మెల్. అంతే. కొంచెం చల్లారినాక మనం ఈ చల్లారేలోపు మనము పిండి చేద్దామమ్మా. నీళ్ళు మసలు పెడదాం. నీళ్ళు కొన్ని మసలేట్టు వాటర్ వేసుకుంటున్నాను నేను.
ఒక 1 లీటర్ వాటర్ వేసినాను చూడండి. అంతే. 1 లీటర్ బాటిల్తో 1 లీటర్ వాటర్ వేసినా మనం తీసుకున్న కొలతకి సరిగ్గా సరిపోతుందండి. అంతే. నీళ్ళు కొంచెం మనకి మంచి మసలాలండి, ఎందుకంటే మసిలినాక అప్పుడు అన్నీ వేసుకోవాలి మనం. ఎల్లిపాయ జీలకర్ర కొంచెం కచ్చపచ్చగా మంచి గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేసేస్తున్నా. మనకు దీంతోనేనండి మురుకులు టేస్టు. మేమైతే ఇదే వేస్తామండి ఎప్పుడు. కొన్ని నువ్వులే. ఇగో నల్ల నువ్వులండి, 1 2 చెంచాలు వేసినానండి. వాము వేసినానండి 1 చెంచా. కారం పెద్దగా ఉంది కదా, ఇగో చూడండి 2 చెంచాలు. ఇంకొకటి కారం చాలు. ఓకే, అట్లనే ఉప్పు 2 చెంచాలు వేస్తా. ఒకటిన్నర చూసినాక మళ్ళీ వేసుకోవచ్చండి. వేసుకుందాం. ఎక్కువ అయిందంటే మళ్ళీ వేసుకోలేము. కొద్ది పసుపు వేస్తున్నా. ఇక చూడండి చాలా. తెల్ల నువ్వులు కూడా వేస్తున్నామండి కొన్ని, సరిపోతుంది. అదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ పిండి మనము ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుందండి, సూపర్గా వస్తాయి మురుకులు కూడా. అందుకని ఇట్లా వేయడము. ఇది మసలేటప్పుడు మనము పిండి వేసేసేయాలి. ఎందుకంటే మనం ఎందుకు ఇది మసలేటప్పుడు వేస్తామంటే మనము నూనె వేసి కలపన అవసరం లేదు, ఇంకా బటర్ వేసి కలపన అవసరం లేదు. ఇట్లా మనము పిండి ఉప్పితే మంచి బొంగు వస్తాయండి మురుకులు అయితే క్రిస్పీగా. అందుకనే ఈ ప్రాసెస్. పిండి కొలుస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను స్టవ్ సిమ్ చేసేసి బంద్ చేయాలమ్మా. ఇక బంద్ చేయి నువ్వు. చూడండి 1 2 3 4 ఇదిగో 5 కప్పుల పిండి వేసుకున్నానండి. మనము ఈ మినప్పిండి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసిన. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి అంతా మనము కలుపుకోవాలి. అంతే. అది ఉడుకు నీళ్ళలో ఉప్పుతేనే పిండి మంచిగా వస్తుంది. నాకు మురుకులు అనేది మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇక చూడండి వాటర్ అక్కడికి అయిపోయింది మనకి. ఇంకా మనం వాటర్ ఏమి వేయని అవసరం లేదు కదమ్మా. చేయికి దంటించుకొని మనం పిసకాలి. మంచిగా పిండి కలుపుకుంటా పిండి గొట్టంలో వేసుకొని మురుకులు చేయడమే. అంతే, సింపుల్. మురుకులు ప్రాసెస్ ఇంతే. కొంచెం ఇది కలుపుకోవాలి అంతే. చల్లారినాక మనము మురుకులు చేసుకుందామండి. అంతే. ఇదిగో మంచిగా అంతా గిన్నెల నుండి తీసి అమ్మ మొత్తము పెద్ద తాంబూలంలో వేసిందండి. మనకు కొద్దిగా అట్లా అంతా కలుపుకోవాలి. మనకు ఉప్పు కారం అన్నీ మంచి సమానంగా కలుపుకొని కొంచెము పక్కన పెట్టుకొని కొద్దిగా మనము మురుకుల గొట్టంలో ఎంత పిండి పడుతుందో అంత కలుపుకోవాలి కదమ్మా. చేతికి నీళ్ళు అంటించుకుంటే తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టాయి అంటే ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్నాం కదండి. ఇదంతా కలిపినాం కదా, ఇట్లా అనుకోవాలి. ఇట్లా కాలి తడి అద్దుకుంటా దగ్గరికి ముద్ద కట్టుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. మంచి ఇట్లా జిగుటు వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండిని. ఇదిగో చూడండి ఇంత హోల్స్ ఉన్నది పెడుతున్నానండి నేను. ఇదిగో చూడండి అంతే. ఇది మనం పెడదాం గొట్టంలో, ఇట్లా గొట్టంలో. ఇది పిండి ఎట్లా పిస్తాం అంటే మనం ఇప్పుడు జొన్న రొట్టె చేసి ఎట్లా చేస్తాం ఇట్లా అంత బాగా వస్తుంది చూడండి. ఇక మనము ఎందుకు అట్లా వస్తుందో అది చెప్పమ్మా. అంటే ఇది మనం ఉప్పినాగానే నీళ్ళలా జిగి బాగుంటది. ఇది మంచిగా ఇట్లా వేసుకోవాలి. అది ఇప్పుడు మనం ఇది మురికి ఎట్లా చేస్తే అట్లా వస్తుందండి. ఎందుకంటే మనము మంచిగా వేడి నీళ్ళ మసలే నీళ్ళ 1 లీటర్ నీళ్ళు పట్టినాయి. ఇప్పుడు మనం ఇట్లా తడి పెట్టుకోవాలి. ఇట్లా ఈ తడితోటే ఇట్లా అట్లా కలుపుకోవాలి ముద్ద. మెయిన్ ఈ ప్రాసెస్ మురుకుల ప్రాసెస్కి ఈ రెండేనండి. వాటర్ మంచి మసలాలా, పిండి ఉప్పినాక ఇట్లా కలుపుకొని మనం మురుకు చేస్తే ఎప్పుడైనా మురుకు మనకి మంచిగా ఇట్లా క్రిస్పీగా బొంగు వస్తుంది మురుకుల. అట్లా రావాలండి మనకి. ఇప్పుడు ఎంత పడుతుంది మనకి? ఎంత పడుతుంది ఇక చూడండి. ఇంకా కొద్ది కూడా పడుతుంది, కానీ అయితే పెట్టు. నేను ఇప్పుడు ఇది వేసి చూపిస్తాను అంతే. ఇంకో ఇప్పుడు మనము చేసుకుందామండి మురుకులు. నేనైతే చిట్టి మురుకులు అన్నాను కదండి, చిట్టి మురుకులే వేస్తున్నాను. చూడండి
చిట్టి చిట్టి మురుకులు. ఒకటే రౌండ్ కదమ్మా, ఇంకొకటి కూడా ప్రాసెస్ చూపిస్తానండి నేను. ఇగో ఇంతే. ఇది ఏం చేయాలంటే ఇంతే చూడండి. మనకు చిట్టి మురుకులు అంటే చిట్టి చిట్టి ఉండాలి. చూసిరండి, సింపుల్. ఇది ఇంకా మనకి ఇదికి కట్ చేసుకోవాలి. ఇవేంది హోమ్ ఫుడ్ స్టైల్, ఇది మన ఇంటి స్టైల్. మన ఇంట్లో ఎట్లా చేస్తామండి అట్లా. ఇదేమో హోమ్ ఫుడ్లో హాట్ చిప్స్లలో చేస్తారు కదండి, అట్లా. ఇక చూడండి ఇట్లా అంతే. ఇట్లా వేసుకోవాలి అన్నీ. మనం పిండి కలపడమే ఆలస్యం, చేయడం ఈజీ. విరిగిపోలేదండి, కింద పడిపోయింది, ఏం టెన్షన్ లేదు మనకి. చూసిరండి ఎంత బాగా వస్తున్నాయి మనకి. అన్నీ మనము ఇట్లా చేసుకోవాలండి. ఇంకొకటి అవుతుంది. చిట్టి చిట్టి మురుకులు అంటే చిట్టి చిట్టి పని చేయాలి. చూడండి అంతే వచ్చిందండి మనకి. అట్లా తిప్పుకోవాలన్నీ. సరేనండి, ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. చూడండి ఇప్పుడు అన్నీ మనము వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది మంచిగా. మనకు ఆయిల్ ఎంత మంచి హీట్ ఉంటే మురుకులు అనేది అంత బాగా వస్తాయండి. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ హీట్ లేకుండా మురుకులు చేయొద్దు, అవి మంచిగా రావు. మళ్ళీ మెత్త మెత్తగా వచ్చి అస్సలే బాగుంది. నూనె వేడి అయితేనే మురుకు మంచిగా వస్తుంది అండి. నారదాగి మెత్తగా అవుతాయి. అదే చెప్తున్నా, అందుకే మీకు. అట్లా కాల్చడం కూడా మంచిగా కాల్చుకుంటేనే బాగుంటుంది. తొందరగా తీస్తే మెత్త మెత్తగా ఉంటాయి. అది కాలువలోనే ఉంటుంది. మొత్తం ఒక ట్రిప్ మొత్తం వేసేసినానండి, ఎందుకంటే అన్నీ పడిపోతాయి, అన్నీ పడతాయి అనేసి వేసేసినాను అంతే. మనం ఇప్పుడు కొంచెం వెంబడే మనం దింపేస్తే మళ్ళీ విచ్చుకుపోతాయి అట్లా. చిట్టి మురుకులు వచ్చేస్తున్నాయండి మనకి. ఇక డీప్ ఫ్రై చేసేస్తే అయిపోతుంది అంతే. ఇగో వేగిపోయినాయండి మనకి అన్నీ. ఇట్లనే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి క్రిస్పీ అయిన టేస్టీ చిట్టి మురుకులు వేగిపోయినాయి మనకి. సూపర్గా వచ్చినాయండి, నిజం చెప్పాలా అంత బాగా వచ్చినాయి. అంతే చూడండి అద్భుతంగా వచ్చినాయి కదా. అన్నీ డీప్ ఫ్రై ఇట్లనే చేసుకోవాలండి. ఇట్లా నేను అన్నీ చేసినాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి చిట్టి మురుకులు రెడీ అయిపోయినాయి. మీకేనండి చూడండి ఎంత బాగా అయినాయి కదా మనకి. చిట్టి చిట్టి మురుకులు రెడీ అయిపోయినాయి. ఇదిగో చూడండి చాలా బాగా అయినాయి కదా. అడిగిన వాళ్ళు ఎవరో కానీ చిట్టి మురుకులు చూడండి. ఎవరైతే నా సబ్స్క్రైబర్ అడిగినరో ఇది వాళ్ళకేనండి. చూడండి సూపర్ అంటే సూపర్ అయినాయి మనకి, చాలా బాగానే. మీరు కూడా అట్లా చేయండి, మేము ఎట్లా చేసినాం అట్లా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మంచి వంటలతో మేము వస్తూనే ఉంటామండి. నిజము కదా అండి, కదమ్మా? తప్పకుండా చూడండి మా ఛానల్. ఇప్పుడు ఏందమ్మా, ఇప్పుడు తినడం 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 మనకి ఎంత క్రిస్పీ వచ్చిందో చూడండి. ఇగో ముద్దు ఉన్నాయి చిట్టి చిట్టి చిలకలు అన్నట్టు అద్భుతంగా వచ్చినాయి. చూడండి ఒకటే సెకండ్లా పొడి 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 అయిపోయినాయి. అంత బాగా ఏం లేదురా, కొంచెం పిండి ఉప్పుతే మంచిదే. మనం ఎంత పిండి ఉప్పుతామో అంత మంచిగా. టేస్ట్ చేయమ్మా, టేస్ట్ చేయి, టేస్ట్ చేయి, మనలోకి చూపి ఎట్లా వచ్చింది.
టేస్ట్ టేస్ట్ టేస్ట్. నేను తింటున్న సౌండ్ వస్తుందా? ఇప్పుడు నేను కూడా తింటానండి, మా అమ్మనే కాదు నేను కూడా తినాలి కదా. అమ్మో నువ్వు ఒక్కదానే తింటామా? తినమ్మా. అమ్మో. దీన్ని ఏం వంక పెట్టుడు లేదు, మన చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా తింటారు. ముక్క ఇంకేమైనా అన్నట్టు ఉందమ్మా నిజంగానే. ఏమి ఎంత లేట్ అవుతుంది, కొంచెం పిండి అయినా తొందరగా చేసుకొని చిన్నపిల్లలకు మంచిగా ఒక డబ్బలు వేసి పెట్టుకొని ఇవ్వండి. మనం ఇన్ని చేయాలి అన్ని చేయాలని ఏం లేదు, తొందరగా అవుతుంది. మనం ఎంత చేసినాం 5 కప్పుల పిండి. మేము తినేది చూడండి, మెల్ట్ అయిపోతుంది నోట్లో వేసుకుంటే. ఎట్లా బాగా అయినాయి. ఏదేమైనా కొంచెం సేపు కష్టపడితే నోటికి రుచి కొడుతుంది. ఈ మాత్రం ఎందుకంటే ఇది కూడా తినేస్తా. చిన్నపిల్లలకు ఇంత పిండి అయినా మనకి ఇంత డబ్బా నిండుతుంది. ఎక్కువ ఏం చేయబడదు, ఏం కష్టం కాదు, ఏం లేట్ కాదు. అంతే అండి. ఎంత బాగా అయినాయో తెలుసు కదండి మీకు. ఇంకా మీరు చేస్తారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. మనము ఒక గంట కాదంటే ఒక గిన్నె అయితే మంచిగా నిమ్మలంగా చేసుకోండి. ఇంత చిన్న డబ్బాలు పెట్టుకొని పిల్లలు స్కూల్కి పోతుంటే దానికి పోతుంటే నెల రోజులైనా మనకు ఖరాబ్ మంచిగా టిఫిన్లో పెట్టి పంపితే పిల్లలు కూడా ముద్దుగా 1 మంత్ వరకు మనకి ఇవి స్టోరేజ్ ఉంటాయండి. ఎవరైనా కానీ కష్టం లేదని కూడా చేసుకోండి. కొద్ది చల్లారినాక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని పెట్టుకోండి, సూపర్గా ఉంటాయి. అంతే, మన పిల్లలకు దగ్గులు రావు, సర్దులు రావు, ఏం కావు, మంచిగా ఉంటుంది. అంతే అండి. బాయ్ అండి. బాయ్ బాయ్.